ప్రత్యక్ష దైవమై లోకాల నేలుతున్న సూర్య భగవానుడి జయంతి ఉత్సవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. మాఘ శుద్ధ సప్తమి పర్వదినాన వరాహ నరసింహుడు శ్రీమన్నారాయణుడి అలంకారంలో ఊరేగి భక్తకోటికి తన దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. తెల్లవారుజామునే ఆలయంలో సంప్రదాయ ఆరాధనాధికాలను అర్చకులు పూర్తి చేశారు. తదనంతరం దేవేర్లతో కలిసి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారి ఆలయం యొక్క ఈశాన్య మూలలో ఉన్న రాతి రథంపై అధిష్ఠింపజేశారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిపించారు. మంగళవాద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ మార్మోగిన భక్తకోటి గోవిందనామస్మరణల నడుమ ధూపదీప సేవలు కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి రాతి రథంపైనే ఆర్జిత నిత్య కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు ఇరగవరపు రమణాచార్యులు నేతృత్వంలో ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ఈ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో నిర్వహించారు. ఆలయ ఏఈఓలు ఆనంద్ కుమార్, పిల్లా శ్రీను ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీకృష్ణాపురం దేవస్థానం నృసింహవనంలో కొలువుదీరి ఉన్న సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి అభిషేకాలు, అరుణహోమం, పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.